అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా మొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేపు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, నీ యొక్క పాదములకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయ్యా, సమయంలో దాసులైనప్పటికీ మరి కొంచెమైన జ్ఞానం లేని వారిని ప్రభా, నీ జ్ఞానాన్ని నాకు దయచే సహాయం చేయండి. ఇక్కడ నిలబడుతుండగా యోనా మరి ప్రభా, మరి ఆ యొక్క గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీరే బయలుపరచండి. ఉన్నవారికి నీ గ్రహింపును ఆ మాటల ద్వారా వారు ఒక తండ్రి బలపడినట్లుగా కృప చూపించండి. ఇక్కడ నిలబడుతున్న నన్ను కేవలం ఖాళీగా చేసి మీరే గిన్నె నిండి పొల్లి ఎలా పొంగుతుందో అలాగే ప్రభా, నా నోట నుంచి అలాంటి మాటలు వచ్చినట్టుగా మరి కృప చూపించమని, బిడ్డలను బలపరిచే రీతిగా ఉన్నట్టుగా సహాయం చేయమని, మీరే నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి బిడ్డలారా, చదివినటువంటి లేఖన భాగంలో యోనా పోయినసారి ప్రసంగి గురించి చిన్న అధ్యాయమే, దాని కూడా ప్రసంగి అంతా కూడా ఏముంది పెడతామని ఆ యొక్క గ్రంథాన్ని కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ఈసారి మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి కూడా యోనా గ్రంథాన్ని కూడా క్లుప్తంగానే మరి ఉన్నాయి 4 అధ్యాయాలు. 4 అధ్యాయాల్లోని కొంచెంగా యోనా ఆ యొక్క ప్రయాణం ఎలా కొనసాగింది, యోనాను ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు, యోనాను మరి ఎందుకు దేవుని మాట వినకుండా పోవడం జరిగింది. అయితే చదవబడిన లేఖన భాగాల్లో యోనా ఇప్పుడు టైగ్రీస్ నది ఒడ్డున తూర్పు వైపున నినివే పట్టణం ఉంది. అంటే ఒక నది ఒడ్డున పట్టణం ఉంది, నినివే పట్టణం. అది చాలా పెద్ద పట్టణం అన్నమాట. దాదాపుగా అంటే నడిచి వెళ్ళాలన్నా దరిదాపుగా 3 రోజుల్లో ఎంతో సమయం పడుతుంది. అంత పెద్ద పట్టణం అది. అక్కడ ఎందుకంటే నది ఒడ్డున కాబట్టి పంటలు కానీ మంచి వ్యాపారస్తులు కానీ వ్యాపారం కానీ ఆ ప్రాంతంలో చాలా జరిగేది అనమాట. ఇప్పుడు మనకు అన్ని విధాలుగా అన్ని సమకూడు జరిగినప్పుడే మనకు అక్కడ వ్యాపారం అన్ని జరిగినప్పుడే ఆ యొక్క డబ్బుకు కొరత ఉండదు, అన్నిటికీ కొరత ఉండదు. కాబట్టి ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు మనిషికి ఏమొస్తుంది, గర్వం వస్తుంది. అయితే అదేవిధంగా ఆ ప్రాంతవాసులు కూడా గర్వం వచ్చింది. వాళ్ళకి ఏం తక్కువ లేదు, నది ఒడ్డున ఉన్నారు. ఆ నది ఒడ్డున ఉండడం వల్ల వాళ్ళు మరి ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్ని పంటలు సకాలంగా పడుతున్నాయి, అన్ని సకాలంగా వచ్చినప్పుడు మనిషికి కొదవలేనప్పుడు దేవుని కూడా ఆలోచించాడు. అయితే అది దేవుని దృష్టికి మరి ఆ ప్రాంతం మీనికి నేను ఒక భయంకరమైనటువంటి స్థితిని తేబోతున్నాను, కాబట్టి ఆ స్థితి నుంచి తప్పించాలి, ఆ యొక్క మరి భయంకర మరణపు ఆ స్థితి నుంచి విడిపించబడాలంటే యోనాను దేవుడు ఎన్నుకోవడం జరిగింది. అయితే యోనాను ఎన్నుకున్నాడు. అయితే యోనాను పిలిచి, నీవు నినివే పట్టణం చాలా దుర్పరిస్థితిలో ఉంది, ఆ ప్రజలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, నేను దానికి నాశనము తేబోతున్నానని వెళ్ళి చెప్పుమని యోనాతో చెప్తే యోనా దేవుని మాట వినలేదు. అయితే యోనా ఆలోచించుకున్నాడు. ఏమని ఆలోచించుకున్నాడు? ఆయన కృప కలిగిన దేవుడు, నాశనం తెప్పించిన ఆయన ఆపగలుగుటకు సమర్థుడు అని అనుకుని ఆయన ఏం చేశాడంటే దేవుని మాట లెక్క చేయక మరి ఆయన వెళ్ళి ఒక ఓడ దగ్గర, ఇప్పుడు యోనా అక్కడ ఇప్పుడు దేవుని మాట వినేవాడైతే యోనాకు నినివే పట్టణానికి తర్షీషుకు వెళ్ళాలంటే మార్గం అంటే భూమార్గం కూడా ఉంది. అంటే ఓడ ప్రయాణమనే కాదు కానీ నడుచుకుంటూ కానీ ఆ కాలంలో గాడిదల మీద కానీ ప్రయాణం చేయటకు అక్కడ రూట్ ఉంది. అయితే యోనా ఏం చేశాడు? యోనా ప్లాన్ అంతా అక్కడికి వెళ్ళాలని కాదు, అది దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక శాపం తెప్పించిన చేపల్ని తీయగలడు. ఆ యొక్క ప్రాంతాన్ని మరి పాడు చేసినా ఆయన బాగు చేయగలడని ఆయన అనుకొని ఏం చేశాడంటే ఒక ఓడ ఒడ్డునకు వెళ్ళి అక్కడ ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కి
ఆయన ఏం చేశాడంటే నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషునకు వెళ్ళడం, మరి ఆయన అందరూ వెళ్తుండగా ఆ పడవలో ఆయన ఎక్కడం జరిగింది. అయితే అక్కడ యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా మొబ్బేకు పోయి తర్షీషు పోవునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు, అక్కడ ప్రయాణమునకు కేవు అంటే కొంత సొమ్ము, అంటే డబ్బులు. కేవు అనగా కొంత డబ్బులు. ఎందుకంటే ఇప్పుడు పడవ ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా కొంత సొమ్ము చెల్లించాల్సిందే. ఆ కొంత సొమ్ము చెల్లించి తర్వాత ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో వచ్చెను. కాబట్టి నావికులు భయపడి అక్కడ ఇంతవరకు ఆగుతాం. ఇప్పుడు అక్కడ యోనా ఏం చేసినాడు, దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి దుర్బల స్థితి వస్తుంది అని నువ్వు ప్రకటించమని చెప్తే యోనా ఏం చేశాడంటే లోకస్తులతో వెళ్ళి లోకంలో కలిసి మరి ఆ యొక్క ఓడ ప్రయాణంలో వాళ్ళతో పాటు మరి అక్కడ నినివే పట్టణానికి ప్రయాణం కొనసాగించాడు. నినివే పట్టణానికి ఓడ ఎక్కగానే దేవుని మట్టినందుకు దేవుడు యోనా ఎక్కిన పడవకు ఏమొచ్చింది, పెద్ద గాలి సముద్రంలో వీచింది. పెద్ద అలలు, తుఫానులు, గాలి వస్తే, ఎందుకంటే ఆ పరిస్థితిలో ఉన్నవారికి తెలుసు ఆ భయం ఏంటో, కుటుంబాలలో ఉన్నవారికి తెలుసు ఆ సమస్య ఏంటో. పక్కవారి ఒక కుటుంబంలో ఒక పెద్ద సమస్య వచ్చింది, ఆర్థిక సమస్య కావచ్చు, లేదంటే ఒక అనారోగ్య సమస్య వచ్చి ఆ యొక్క ఆర్థికంగా కూడా లేకపోతే ఆ సమస్య గురించి వాళ్ళ ఇచ్చే ఆలోచనలు వారికే తెలుసు ఆ పరిస్థితి. పక్క వాళ్ళు ఏం చెప్తాం, ఏం కదమ్మా దేవుడు ఉన్నాడు ప్రార్థించ, అది చెప్పే వరకు బాగుంటుంది, కానీ అనుభవించే వారికి తెలుస్తుంది. అలాగే ఓడ ఎక్కిన యోనా ఎక్కిన పడవ కూడా ఏం జరిగింది, పెద్ద తుఫాను అలలకు గురి కావడం జరిగింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ఎక్కిన వారల్లా ఎందుకు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది అని వారికి అర్థం కాలేదు. అయితే దీనిలో ఉన్న కొంత సామాను, వారు తీసుకువెళ్తున్న సామాను నీళ్ళలో పడివేస్తే అది తేలిక ఏమన్నా మునగకుండా ఉంటుందేమో, కొంతవరకు ప్రాణాలను కాపాడుకోవచ్చేమోనని వాళ్ళు ఏం చేశారంటే వారితో తెచ్చుకున్న సామాన్లల్లా నీళ్ళలో పడేయడం జరిగింది. అయితే అయినప్పటికీ ఇంకా భయంకరమైన పరిస్థితి ఉంది, కానీ ఇక ఏం తగ్గి అక్కడ కొంచెం కూడా తగ్గే అవకాశం కనబడలేదు. భయంకరమైన పరిస్థితి కనబడుతుంది. ప్రాణాలు వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారే తప్ప ఏంటమ్మా వారికి అర్థం కావడం లేదు. ఓడ మరి నడిపే అతనికి కూడా అర్థం కావడం లేదు ఏంటి పరిస్థితి అని. అయితే అందరూ ఒక చోట కూర్చొని అందరిని ఎత్తుకుతూ ఉన్నాడు. ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి ఆ కెప్టెన్ అందరు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అందరిని పిలిపించుకోవడానికి అందరిని పిలిచి చూశాడు. యోనా మాత్రం అడుగు బాగా తలాంచుకొని మంచి నిద్ర వెళ్తూ ఉన్నాడు మనోడు. అయితే చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళేమో భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు గుప్పట్లో పెట్టుకున్నాడు. ఈ ఓడ కెప్టెన్ వెళ్ళి నిద్రపోతా లే, ఇక్కడ భయంకరమైన పరిస్థితి ఉంది, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు, ఎవరు అసలు నువ్వు ఎవరు ఏంటని. సరే అందరూ ఒక యోనాను కూడా లేపుకొని అందరూ ఆ పడవలో కూర్చొని ఏం చేయడం జరిగింది. అందరూ కూర్చొని మరి ఆ చీటీలు రాసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా చీటీలు రాసుకొని సరే మీరు ఎవరు దేవుని గారు ప్రార్థించడానికి చెప్పుకొని ఆ చీటీలు రాసుకొని ఎవరు బాధ్యులు వాళ్ళు తెలుసుకోవడానికి ఆ యొక్క ఆలోచన వాళ్ళు చేసుకొని చీటీ చేసుకొని వచ్చినప్పుడు ఎవరు యోనా పేరు మాత్రమే అక్కడ రావడం జరిగింది. అయితే యోనాను అయితే నువ్వు ఎవరు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తావు, నువ్వు ఏంటి, నీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు వాళ్ళతో, నేను హెబ్రీయుడను 9వ వచనం, అతను వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమినికి సృష్టికర్త అయిన. హలో ఒక అక్కడ ఏం చెప్తున్నాడు, ఎక్కడ
ఎక్కడైనా మనం ఒక సాక్ష్యం చెప్పాలంటే దేవుడి గురించి అంత గొప్పగా చెప్తామా? దేవుడు యోనా మాట విన్నప్పటికీ, ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని గురించి ఒక గొప్ప సాక్ష్యం ఏం చెప్తున్నాడు? నేను ఒక హెబ్రీయుడను, సముద్రములను భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడను. అంటే అక్కడ ఒక గొప్ప సాక్ష్యం ఏం చెప్తున్నాడు? నేను ఈ సముద్రాన్ని కలగజేసినది, భూమిని సృష్టించినది ఈ యొక్క మహా గొప్ప దేవుడైనటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఆయన యొక్క బిడ్డను నేను అని ఎంత గర్వంగా వాళ్ళ ఎదుట గొప్ప సాక్షిగా చెప్తున్నాడు. ఇంకా ముందుకు అలాగే కంటిన్యూ. యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. చాలు. అక్కడ వారికి ఏం చెప్పాడు? నేను ఈ సముద్రాలను, ఈ మన సృష్టి అంతటి కలగ చేసినటువంటి యెహోవానైనా ఆయన యొక్క బిడ్డను. అయితే ఆయన మాట నేను వినక పారిపోవచ్చున్నాను. ఆయన ఒక ప్రాంతమునకు బహు దుర్భర పరిస్థితి వస్తుంది, ఆ ప్రాంతము నాశనం చేయడానికి నేను ఉన్నానని చెప్పి అక్కడికి వెళ్ళమంటే నేను ఆయన మాట వినకుండా ఇలా వచ్చాను. కాబట్టి ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఎవరంటే నేనే. అయితే తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఈ యొక్క కుటుంబ పరిస్థితుల్లో సమస్యలు వచ్చినప్పుడు ఒకవేళ నిలబడి ఆలోచిస్తున్నావా? ఈ యొక్క సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే కలగజేశాడా, లేకుంటే నా అజ్ఞానం ద్వారా ఈ యొక్క సమస్య వచ్చిందా, లేదంటే ఏ విధంగా వచ్చిందని పరిష్కారానికి ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక మార్గం అంటూ మనకు దొరుకుతుంది. మనం అలాగా ఆలోచించాం, ఏం చేస్తాం? దేవుడి మీదే సలుకుంటాం, సమస్యలను బట్టి సమస్యలు తెప్పించుకుంటామే తప్ప ఒక్క సమస్య వచ్చినప్పుడు అక్కడే ఆగి దాన్ని తుంచివేస్తే ప్రశాంతంగా లైఫ్ కొనసాగుతుంది. మానవుడు అలాంటి ప్రశాంతతకు ఓర్చుకోలేక ఎంతసేపు ఉన్న మన ప్రయత్నాలే మనమే చేసుకుంటూ ఉంటాం. అయితే యోనా వాళ్ళ దగ్గర అక్కడ ఒప్పుకొని ఏం చేశాడు? నేను ఆయన పంపించినటువంటి వ్యక్తిని, కాబట్టి నా వలనే ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఇప్పుడు నన్ను ఏం చేస్తారంటే ఎత్తి సముద్రంలో పడేయండి. ఎత్తి సముద్రంలో పడితే ఖచ్చితంగా ఇది నిమ్మలమైపోతుంది, అన్నీ ఆగిపోతాయి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభువా మరి ఏ దైవమో తెలియదు కానీ ఇలా నేస్తున్నాం, ఈ దోషం కానీ ఏది కానీ మనం అక్కడే కింద చదువుకుంటూ వెళ్ళినప్పుడైతే అది చెప్పడం జరుగుతుంది. ఏ దోషం కానీ మాకు తీసివేయని ముక్కుకొని నీళ్ళలో ఎత్తి యోనాను నీళ్ళలో వేసినప్పుడు ఏం చేస్తాడు? అప్పటికి మొత్తం సముద్రం అంతా నిమ్మలమైపోతుంది, సముద్రం అంతా ఆగిపోతుంది. కానీ అక్కడ సముద్రంలో నుంచి వేసినప్పుడు యోనా కూడా ఏం చేస్తాడు? సముద్రంలో నుంచి మళ్ళా దేవునికి తెలుసు, ఎందుకంటే యోనా చెప్పిన మాట వినడు. ఆయన మళ్ళీ నీటిలో వేస్తే నీటిలో నుంచి ఆయన బయటికి తీసుకొచ్చి ఆయన దాన్ని, ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత, దేవుడు ఒక వ్యక్తిని తీసుకున్న తర్వాత నువ్వు ఆయన మాట వినకపోతే ఎన్ని శ్రమలైన కొలికులు పెట్టి కాల్చైనా సరే ఆయన సరి చేసే వరకు ఒక రాడు తీసుకొని అది చక్కగా రావాలంటే తెచ్చి కొలుగులో కాల్చి ఒక ఆకారం, ఒక కత్తి కానీ ఒక ఏదైనా ఆకారం రావాలంటే ఎన్నో దెబ్బలు పడాలి. అయితే దేవుని దృష్టిలో అతని ద్వారా ఆయన పని జరిపించాలన్నప్పుడు దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ద్వారానే నేను కార్యాలు చేయాలని ఆయన ఆలోచనలో పడినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా నువ్వు వినలేదా? నువ్వు వినేంత వరకు నిన్ను కొలుగులో కాల్చుతూనే ఉంటాడు. ఎప్పుడైతే ఆయనకు త్వరగా లోపడతావో ఆ కొలుగులో నుంచి తీసి నిన్ను ఉపయోగించుకుంటాడు. ఈరోజు నీవు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి ఎంతవరకు ఆయన మాటలకు విని లోపడుతున్నామో తెలియదు. ఆయన మాటకు మరి దేవుని ఇక్కడ లోకంలో ఎంతోమంది, ఇదే ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు దేవుని ఎరగని వారు. మరి మనం మాత్రమే ఎందుకు వచ్చాము? మనం మాత్రమే ఎందుకు ఈరోజు ఇక్కడ కూర్చొని ఇక ఆయన మాటలు వినాల్సి వస్తుంది? మనం మాత్రమే ఎందుకు అంటే నిన్ను నన్ను దేవుడు మరి పిలుచుకున్నాడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్న నీవు నేను ఇంకా లోబడక ఆ సముద్రంలో అలలు కొట్టుమిట్టాడుతున్నట్టు నీ కుటుంబ జీవితం కొట్టుమిట్టాడుతుందా? యోనా చెప్తున్నాడు, నువ్వు అనొచ్చు, నీ శ్రమలతో చెప్పొచ్చు, ఇదిగో నేను అనుభవి నీ పక్క వారితో నువ్వు ధైర్యంగా చెప్పుకునే సాక్ష్యం నీకు ఉండాలి. ఈ సమస్యలు నన్నేమి చేయలేవు, ఈ సమస్యలు కలగ చేసినది ఆయనే, ఈ సృష్టిని అన్ని కలగ చేసినది ఆయనే, ఎందుకంటే ఇవి నన్ను
తీసేయగలుగుడు, ఆయన ఇయ్యగలుగుతాడు, తీసేయగలుగుతాడు. కాబట్టి అనే ఒక సాక్షిగా నీవు నేను సమాజంలో ఉండాలి. ఎందుకు నన్ను పిలుచుకొని ఇంత గొప్ప అవకాశం ఉచితంగా ఒక పరలోక రాజ్యాన్ని మనకు ఆయనకిచ్చి తన ప్రాణం పెట్టి మరి పిలుచుకున్నాడు. మరి ఏ వెల మనం చెల్లించలేదు. అక్కడ యోనా పడవ ఎక్కడానికి వెల చెల్లించాడు. దేవుడు ఏర్పాటు చేసిన ప్రయాణానికి ఇప్పుడు ఓడవ దేంతో చేయబడుతుంది? పడవ దేంతో తయారు చేయబడుతుంది? చెక్కలతో. అయితే యోనాకు ఇప్పుడు ఓడవ ప్రయాణం అయింది. ఆయన చిత్తానుసారంగా వెళ్ళాడు కాబట్టి పడవలో ప్రయాణం డబ్బులు చెల్లించి పడవలో ప్రయాణం కొనసాగించడం జరిగింది. అయితే ఇప్పుడు దేవుడు ఏర్పాటు మరల సముద్రంలో నుంచి ఒక చేపను కూడా యోనాకు సిద్ధపరిచాడు. ఆ చేప ఆ యోనా కడుపులోకి వెళ్ళినప్పుడు మరి దాదాపు కంటే యాక్సిడెంట్గా ఊపిరాడక దాదాపు 5-10 నిమిషాల్లో మనిషి చనిపోవడమో లేకుంటే జీర్ణమైపోవడమో జరుగుతాడు. కానీ అది దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క చేపలో దేవుడు 3 రోజులు మరి ఆ యొక్క ప్రయాణం కొనసాగించినప్పుడు మరి దానికి ఏమన్నా చేపకు వెల చెల్లించాడా? వెల చెల్లించాలి. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసినది. ఈరోజు నీ ప్రయాణం కూడా నువ్వు ఏమి వెల చెల్లించకుండా వెళ్ళాలి అంటే నువ్వు దేవుడు చెప్పినట్టు వింటే హాస్పిటల్ కూడా దాదాపుగా ఖర్చు పెట్టావు, ఎటువంటి పరిస్థితులు కూడా ఖర్చు పెట్టావు. నీ కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలకు నువ్వు ఆలోచించి బలహీనుడివై చివరికి అనారోగ్య పాలై హాస్పిటల్కి వెళ్తాం. అవునా కదా? అయితే వాక్యం మనకు బయలుపరచబడుతుంది. నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. అయితే ఎందుకంటే అవి ఎందుకు రావాలి మనిషి జీవితంలోకి? ఎందుకు ఆ సమస్యలు కలగాలి మనిషి జీవితంలోకి అంటే నువ్వు విరిగి నలిగినప్పుడే నిన్ను దేవుడు నీ ప్రార్థన స్పీడ్గా ఆలకించేవాడిగా ఉంటాడు. నీ సమస్యలన్నీ ఒక్క క్షణంలోనే. యాకోబు జీవితంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 20 సంవత్సరాలుగా ఆయన ఎంతో మరి పోరాడి ఒక్క రాత్రిలోనే ఆశీర్వదించబడ్డాడు. అవునా కాదా? అందరికీ తెలిసిన సత్యమే, అన్నీ తెలుసు. కానీ మనం వాటిని విని మరిచిపోయి మన లోకానుసారంగా జీవిస్తాం, శ్రమలకు గురవుతూ ఉంటాం. అయితే నీవు దేవుని మాటకు లోబడి చక్కగా నడబడితే యోనాకు కూడా దేవుని మాట ఫస్ట్ వింటే ఆ 3 రోజులు చేప కడుపులో అంత భయంకరమైన పరిస్థితి అనుభవించాల్సిన అవసరం లేదు. అయితే లోబడి చేప కడుపులో ప్రార్థన చేయడము ప్రారంభించాడు. అయ్యా అని ప్రార్థన. ఈరోజు నీవు కూడా నీ కుటుంబ పరిస్థితుల్లో నలిగి వేసాలి ఎలా ఉందో తెలియదు, కానీ నీ వ్యక్తిగత నీకే తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితులు నీవు ఉన్నావేమో. అయితే ఆ పరిస్థితి కొంచెం ఉండగా నేను ఒక్క చోట నిలబడి పరిష్కారం కలిగిన దేవునితో నువ్వు ఆలోచన చేస్తే ఖచ్చితంగా పరిష్కారం త్వరగా దొరుకుతుంది. లేదు అంటే ఆయనే తెప్పిస్తాడు, ఆయన చూసుకుంటాడు, నీ పని నువ్వు చూసుకుంటూ పోతుంది. దేవునికి సమయం ఉండబోతే ఖచ్చితంగా సమయం పడుతుంది. ఆ సమయం పట్టేలోపు నీ జీవితమే చాలా సమయం అయిపోతుంది. దినాలు సంవత్సరాలు గడిచిపోతాయి. తిరిగి చూస్తే ఏందమ్మా దేవుని ఎన్నుకున్నాను. ఒక సాక్షిగా ఎప్పుడైనా కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు వింటూ ఉంటాం. మరి ఆ సాక్ష్యం నా జీవితంలో ఎందుకు జరుగుతలేదని ఒక నిరాశతనే ఉంటామే తప్ప నీ జీవితంలో అద్భుతాన్ని చూడలేవు. నీ జీవితంలో అద్భుతాన్ని చూడాలంటే దేవుని మాటకు నువ్వు లోబడాలి. యోనాలాగా ఒప్పుకోవాలి. యోనా తప్పు చేశాడు, అయినా గొప్ప సాక్ష్యం ఎలా చెప్పాడు? ఈ శ్రమ ఇది ఏం నేను ఎందుకంటే నేను ఈ సముద్రాన్ని కలగ చేసిన వాడిని యొక్క పనివాడు నేను. అలాంటి గొప్ప దేవుడు నీతో నాతో ఉన్నాడు. నువ్వు చెప్పుకోగలుగుతున్నావా పక్కవారితో? లేదంటే అమ్మా నా శ్రమలు తట్టుకోలేను, నా బాధ తట్టుకోలేను, ఎన్నో భయంకరమైన పరిస్థితులు నన్ను చుట్టూ ఉన్నాయి, ఏం చేయాలని పక్కవారితో చెప్పుకొని మన పరువును తెచ్చుకున్నట్టుగా ఫీల్ అయ్యి మళ్ళీ తర్వాత యథావిధిగానే ఉంటామే తప్ప లేదమ్మా ఈ శ్రమలు నన్ను ఏం చేస్తాయి. పక్కవారు అనొచ్చు, నీ కుటుంబ స్థితి నిన్ను ఇలా ఉంది కదా, చర్చి కదా అంటే, లేదమ్మా ఇవి నన్ను ఏం చేస్తాయి? ఈ సమస్యలను కలగ చేసినది ఆయనే, తీసేయగలుగుటకు ఆయనే అని ఒక నిరీక్షణ ధైర్యం, ఒక సాక్షిగా చెప్పే స్థితి నీకు నాకు ఉందా? ఈరోజు నా జీవితం అలానే కొనసాగించాడు. పడవలో 3 రోజులు పడవల నుంచి నీళ్ళలో పడడం జరిగింది. నీళ్ళలో నుంచి చేప కడుపులోకి ఈయన రావడం జరిగింది. ఆ చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో ఎలా ఉంటుంది? ఓడలో ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్రమలను చూశాడు. ఓడలో ఇరుకుగా ఉంటుంది, ఇంకా కదలేని స్థితిలో ఉండాలి, ఇంకా మోకరించడం తప్ప వేరే పరిస్థితి లేదు.
అని మోకరించి అని మొరపెడుతున్నాడు. తీసుకెళ్ళి గట్టును గట్టేసి ఎక్కడైతే నినివే పట్టణానికి వెళ్ళవని ఆయన నినివే పట్టణం ఆ యొక్క ప్రాంతంలో వేశాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి మరి దరిదాపుగా అంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆయన నడవాలంటే దాదాపుగా చాలా అంటే పెద్ద ఒక అది జంక్షన్ అంట. ఆ యొక్క నినివే పట్టణం అనేది ఒక పెద్ద జంక్షన్. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక సిటీ ఎంచుకుంటారు, ఎందుకో అన్ని ఊర్లకు వెళ్ళాలంటే ఒక ట్రైన్ మార్గాలు కానీ బస్సు మార్గాలు కానీ ఒక జంక్షన్గా పేరు పెడతారు. ఆ ఊరికి వెళ్తే ఏ ఊరికైనా వెళ్ళొచ్చు. అలాంటిది, ఎందుకంటే ఆ యొక్క ప్రాంతము చాలా వ్యాపారాలకు కానీ చాలా ధనికమైనటువంటి ప్రాంతం. కానీ ఆ ప్రాంతం గర్విష్ఠులు వచ్చినందుకు దేవుడు వారికి నాశనం కలగజేస్తున్నాడని తెలిసి మరి ఆయనకు తెలిసి యోనాను ఎన్నుకున్నాడు. యోనాను తీసుకొని పంపిస్తే ఇరలేదు. అయితే మరి మొత్తం మీదుగా దేవుడు ఎన్నుకున్న యోనాతోనే పని చేపించాలి కాబట్టి మరి ఇబ్బందులు పడ్డాడు, అన్ని చేశాడు. ఆ యొక్క 3 రోజులు అంటే దాదాపుగా 3 రోజులు ఏం ఆహారం లేక ప్రయాణం చేశాడంటే 3 రోజులు ఉపవాసం ప్రార్థన ఎక్కడ కొనసాగించాడు? చేప కడుపులోనే కొనసాగించాడు. చేప కడుపులో నుంచి మరి ఆయన బయటికి వచ్చినప్పుడు తర్వాత ప్రాంతంలోకి వెళ్ళి ఆయన ఎంతవరకు అయితే నడవగలిగాడో ఆ ప్రాంతానికి ప్రకటిస్తున్నాడు. ఈ ప్రాంతంలోకి చాలా దుర్భర స్థితి వస్తుంది, చాలా భయంకరమైన పరిస్థితి వస్తుంది, తెగుళ్ళు అనేకమైనవి వస్తాయని అక్కడ చెప్పడం ప్రారంభించాడు. ఆయన ఎంతవరకు అయితే నడవగలిగాడు అంతవరకు మాత్రం వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రాంతం చాలా పెద్దది, ఆ పట్టణం చాలా పెద్దది. నడవగలి వరకు వెళ్ళి చెప్పాడు. ఒకరికొకరు అక్కడక్కడనే అది విన్నారు. ఎంత గర్వం ఉన్నప్పటికీ వారు ఏం చేశారంటే ఆ మాటకు విన్నారు. ఆ మాట విని లోబడి మరి గోనగడ్డలు కట్టుకొని చుట్టుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరు ప్రార్థన చేయడం అయ్యా అని మొరపెట్టడం జరుగుతుంది. ఈరోజు నీ పరిస్థితి కూడా నీ స్థితి తెలుసు. నా జీవితం ఇలా కురింగిపోతుంది, నా పరిస్థితి ఇలా కురింగిపోతుంది, అయినా నువ్వు ఇంకా అలానే కొనసాగుతున్నావేమో, ఏదో ఒక సమయం వచ్చినప్పుడు ఇవి పోతాయేమో అని నువ్వు అలాగనే కొనసాగుతున్నావేమో. కాదు, నీవు ఒక సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో మొరపెడితే తప్ప, ఒక సమర్పణ కలిగి ఒక త్యాగం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే తప్ప నీకు దానికి సమాధానం, ఒక ముగింపు అనేది రాదు. యోనాను కూడా ఎన్నుకొని ఆ ప్రాంతంలో తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యోనా మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మరి దిగి వచ్చారు. ఆ మాట చివరికి ఎక్కడికి వెళ్ళింది? ఒక రాజు చెవున పడింది. ఆ ప్రాంతపు రాజు చెవున పడింది. ఆ యొక్క ప్రాంతపు రాజు చెవున పడినప్పుడు ఆ యొక్క రాజు కూడా ఏం చేశాడంటే సింహాసనమును దిగి వచ్చి రాయబడింది. ఎందుకంటే చదువుకుంటూ పోతే సమయం పడుతుంది కాబట్టి నేను చిన్న అధ్యాయం తర్వాత చదువుకోవచ్చు ఇంటి దగ్గర. ఆ యొక్క రాజు దగ్గర ఆ రాజు కూడా సింహాసనము దిగి వస్తాడు. దిగి వచ్చి ఆయన కూడా ఏం చేస్తాడు? గోనపట్ట కట్టుకుని దేవుడికి మొరపెట్టడం. మరి ఆయన కూడా అంతా ఒక రాజు కూడా తగ్గించి ప్రార్థిస్తున్నారంటే ఈరోజు నీలో నాలో కూడా ఆ డబ్బు ఉందని, ఏదో హోదా ఉందని గర్వంతో వెరవీగిపోతే ప్రయోజనం లేదు. ఒకసారి మనకు కరోనా వచ్చినప్పుడు ఎంత డబ్బు ఉన్నప్పుడు కరోనా మనల్ని కాపాడగలిగిందా? కంటికి కనపడని వైరస్ ఏదో కత్తి తీసుకొని వచ్చి పొడుస్తాననేది కాదు, కంటికే కనపడదు. ఎక్కడ ఉన్నదో పాల ప్యాకెట్ కూడా భయంకరమైన పరిస్థితుల్లో బయటికి వస్తే బయట నుంచి వచ్చే వస్తువు కూడా కనపడకుండా వస్తుందనే వైరస్కి భయపడి ఎంత డబ్బులున్నా విదజల్లాల్సిందే తప్ప దేవుని యొక్క ఉగ్రతకు ఆయన ఆ యొక్క ఉగ్రత కలుగచేసినప్పుడు నువ్వు ఎంత మాత్రం దేవునికి మొరపెట్టే తప్ప నీ డబ్బు నిన్ను కాపాడలేదు, నీ హోదా, నీ సంపద, నీ ఆస్తిని నీ ఏది ఎప్పటికీ కాపాడలేదు. గమనించాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు అయిన నీవు లేను మన ప్రయాణం ఎలా కొనసాగుతుంది? ఒకవేళ శ్రమలు వస్తాయి, శ్రమల్లో వచ్చినప్పుడు నువ్వు సమర్పణ కలగాలి, నీ ప్రార్థన స్థితి పెంచాలి, నువ్వు ఒక సమయం కేటాయించాలి. కొంత సమయాన్ని నువ్వు చేసే వ్యక్తిగత పని విషయంలో కొంచెం తగ్గించిన ప్రార్థన సమయాన్ని పెంచుతూ పోతే దానికి ఒక ముగింపు అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకవేళ నీవు అలా ఆలోచించకుండా ఏమి తలంచు లేకుండా పోతా ఉన్నావు, సమస్య పోదు. దేవుడు కూడా చూసి నేను ఎంతోమంది దైవ సేవకుల ద్వారా మీరు చెప్పించినప్పుడు నేనన్నప్పుడు నేను మీకు శ్రమ వచ్చినప్పుడు రాయబడింది బైబిల్ గ్రంథంలోనే, మీకు శ్రమ వచ్చినప్పుడు నేను నవ్వెదనన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి యోనా మరి ఆ అలలు సముద్రం అలలు మరి ఇప్పుడు ఒక పడవలో ప్రయాణం చేసినప్పుడు 2 సార్లు ఇటు అటు అంటేనే మనకు ప్రాణాలు అరిచేతులు పట్టుకుంటాం. కానీ భయంకరమైన గాలి తుఫాన్లో పోయినప్పుడు అలాంటి కుటుంబ సమస్యలు కూడా ఉన్నప్పుడు
నువ్వు చెప్పాలి, నా దేవుడు కలగ చేసినోడు, తీసేయడం కూడా ఆయన సమర్థుడు అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగినట్టుకు నీవు సిద్ధపడి ఉండాలి తప్ప ఏమో మా ఎప్పుడు వస్తాం వచ్చినా ఏం చేస్తాం తప్పదు, అది మా కర్మను అని అలా వ్యక్తిగతంగా మన కర్మనో లేదంటే మా రాతోనని క్రైస్తవులుగా మనం ఎన్నటికీ అలాంటి మాట మన నోట ఇప్పటికీ ఉండకూడదు. ఎంతటి శ్రమైన అది నన్నేమి చేయలేదు, అవమానాలు పక్కవారు ఎట్లన్నా మనం అనుకుని అది మనల్ని చేయలేదు. తెప్పించిన ఆయన తీసేటకు ఇప్పుడు ఆ ప్రాంతానికి రప్పించింది ఆయన మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు. మరలా ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. వెళ్ళి ప్రజలను వారికి ఆ ప్రాంతానికి చాలా భయంకరమైన దుర్భర పరిస్థితి వస్తుంది, వారిని ప్రకటించమన్నప్పుడు యోనా ఏం చేశాడు? ప్రకటించాడు. ఆ దేశపు రాజు సైతం దిగి ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు దాదాపు అంటే ఆ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారండి? ఆ ప్రాంతంలో దాదాపుగా 1,20,000 జనాభా. ఆ ప్రాంత వాసులు మొత్తం ఆ పట్టణంలో 1,20,000 జనాభా ఉన్నారు. ఆ 1,20,000 జనాభా అంత పెద్ద పట్టణం అయితే మరి ఆ యొక్క ప్రాంతం వాసులు మరి ఆ దేవుని దృష్టిలో వారు డబ్బు ఉందని, అహంకారం ఉందని, గౌరవం ఉందని దేవుడు ఏం చేశాడు? ఆ దృష్టికి అది మహాఘోరంగా కనపడడం ద్వారా ఆ పరిస్థితి రప్పించిందని. మరలా దేవుడు ప్రేమమయుడు కాబట్టి, దేవుడు కృపామయుడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన కృపామయుడు, దయామయుడు కాబట్టి మరలా ఆయన అవకాశం ఇస్తున్నాడు. మరలా ఆయన అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఇంకా నీ కుటుంబ పరిస్థితులు, సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన అవకాశం ఇస్తున్నాడు లేని, ఆయన ప్రేమామయుడు లేని నువ్వు అలాగనే ఇంకా నీ యొక్క ఆలోచన ప్రకారంగా నీ యొక్క మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుస్తున్నావేమో. ఆ అవకాశాన్ని ఒక్కసారి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు ఆ రాజు దిగి వచ్చి ప్రార్థన చేశాడు. మరి అవకాశాన్ని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఏం చేశారు? ఉపయోగించుకున్నందుకు ఆ యొక్క ప్రాంతం వల్ల రక్షింపబడింది. ఈరోజు నీకు కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఎలాంటి పరిస్థితులు కలగజేసిన అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశానికి నువ్వు లోబడి ఆయన ఎందుకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దానికి ముగింపు అనేది ఉంటుంది. అయితే యోనా కూడా తర్వాత ఆ యొక్క రక్షణ పొందాడు, మొత్తం చేశాడు, కాపాడాడు. తర్వాత యోనా కూడా ఏం జరిగింది? కోపం వచ్చింది, దేవుని మీద కోపం వచ్చింది. ఎందుకు? నువ్వు రక్షిస్తావని తెలుసు, మరలా నన్ను ఎందుకు ఇలా చేసావు, అది చేసావని ఆయన సనుకొని కోపపడినప్పుడు యోనాకు ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ నేను 3వ అధ్యాయంలోకి వస్తే 9వ వచనం 3:9 చూద్దాం. మనుషులందరూ తన దుర్మార్గులను విడిచి అంటే ఆ ప్రాంతం వల్ల అంతా ఒక నిమిషం అక్కడ అంటే ఒక నిమిషం అంటే ఇప్పుడు అక్కడ 9వ వచనంలో మనము అక్కడ ఏం చేశారంటే ఆ ప్రాంతం వాసులలో తమకున్న దుర్మార్గతలు, తమకున్నటువంటి ఆలోచనలు, అన్ని చెడ్డ తలంపులు, ఎవరు ఏ వ్యసనాల ద్వారా ఏమేమి ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి ఏం చేశారు? దేవుని సన్నిధిలో వానకట్టలు కట్టుకొని ప్రార్థించడానికి వారు పూనుకున్నాడు. ఈరోజు నీవు కూడా నీలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఏది ఉందో అది నీలో నుంచి తొలగించు. అది నీలో నుంచి తీసివేసి నీవు కూడా ప్రార్థన చేయడానికి పూనుకుంటే అప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. అప్పుడు నీ ఓడ ప్రయాణము సాఫీగా సాగుతుంది. లేదంటే నీలో ఆ బరువు ఉన్నంతసేపు ఓడ అటు ఇటు అలలో కొట్టుకుపోతున్నట్టుగానే నీ జీవితం ఇటు ఒకసారి అటు ఒకసారి కొట్టుకుపోతుంటుంది తప్ప దానికి ఒక ముగింపు అనేది ఉండదు. నీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, దానికి ఒక ముగింపు కావాలి అంటే నీలో ఉన్న అన్ని కూడా దుర్భర పరిస్థితులన్నీ, నీలో ఉన్న ఆలోచన విధానం, నీలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా నీలో నుంచి తీసివేయాల్సినవి తీసివేసి పూర్తిగా నువ్వు ఖాళీ చేసుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటావో అప్పుడు నీ జీవితం ఒక నిమ్మలమైన ఓడ ప్రయాణంగా కొనసాగుతుంది. నీటిలో పైన ప్రశాంతమైనటువంటి ప్రయాణంగా నీ జీవితం కొనసాగుతుంది తప్ప నువ్వు కొన్ని నీళ్ళు దాచులు పెట్టుకొని కొన్ని ఏదో పైన ఒప్పుకొని కొన్ని అటు ఇటు కాకుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే క్రీస్తు అనే ఓడలో నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీలో ఏమి ఉండకూడదు. అంతా నీ జీవితంలో ఆయనే ఉండాలి. నీ యొక్క హృదయం అంతా ఆయనే ఉండాలి. అప్పుడు నీ ఓడ జీవిత కుటుంబ ప్రయాణము నిమ్మలంగా
నువ్వు చేరవలసిన ఒడ్డుకు గమ్యస్థానం నువ్వు చేరతావే తప్ప నీ హృదయంలో ఏదో చెత్త చెదారం పెట్టుకొని దేవునికి ఇష్టమైనవి లేవి, దేవునికి అయిష్టమైనవి అన్నీ కూడా పెట్టుకొని పైగా భక్తి వర్గాలుగా కనపడి మంచివాడిగా కనపడిన నువ్వు ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయన నీ హృదయ అంతరంగాలను చూచే దేవుడిగా ఉన్నాడు. ఆయన నీ హృదయ రహస్యాలను చూచే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నీ హృదయము భయంకరమైన రోగము కన్నా వ్యాధి కన్నా భయంకరమైన పరిస్థితి కలది. కాబట్టి నీ హృదయాంతరంగాలు ఎదిగిన దేవుడు నీ హృదయం ఎలా పెట్టుకొని నువ్వు క్రీస్తుతో ప్రయాణం చేస్తున్నావో, నీ ఆలోచనలు ఎలా పెట్టుకొని క్రీస్తులను కొనసాగుతున్నావో, నీ తలంపులను, నీ నడవడికలు, నీ మాట తీరు, నీ పనితీరు ఎలా పెట్టుకొని నువ్వు ఓడలో ప్రయాణం కొనసాగుతున్నావో, కానీ క్రీస్తు ఉన్న ఓడ మరి ఇవన్నీ పెట్టుకొని ప్రయాణం కొనసాగితే యోన ఎలా కొట్టుమిట్టాడాడో, ప్రాణాలు అరిచేతులు పెట్టుకున్నావో అలాగనే నీకు జీవితం చివరి వరకు కొనసాగుతుంది. నువ్వు క్రైస్తవుడిగా లోకంలో పిలువబడతావే తప్ప అది దేవుడికి ఇష్టమైనది కాదు. అది దేవుని చేతుల నుంచి విడవబడిన జీవితంగా నువ్వు ఏర్పరచబడతావు. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడం కాదు, నువ్వు అన్ని రప్పించినా సమర్పణ కలిగి యోనాలాగా నువ్వు ఒప్పుకొని, యోనాలాగా నీ ఒక సమర్పణ కలిగి, యోనాలాగా నువ్వు 10 మందిలో ఇదిగో నా దేవుడి కలగ చేసిన నా నుంచి తీయగలగడు ఆయన చెప్పాడు కదా. అక్కడ ఓడవారి అందరూ, ఓడ నాయకులతో అందరికీ అక్కడ ఉన్నవారు అందరూ దాదాపుగా హిందువులే. ఓడలో ఉన్నారు అందరూ హిందూ యొక్క నాయకులే. అయితే వారితో అన్నాడు, నేను ఈ సముద్రమును ఆకాశం వీటిని కలగ చేసినటువంటి దేవుని యొక్క పనివాడను నేను. ఆయన మాట వినందుకే నా వలనే ఈ పరిస్థితి. ఈరోజు కూడా ఈ జీవితంలో దేవుని మాట వినకుండా నీవు ఆయనలో ఒక ప్రేమలో నడుస్తున్నావేమో. నేను క్రీస్తు బిడ్డను కదా, ఆయన కృపామయుడు కదా, ఆయన ప్రేమమయుడు కదా, ఆయన దయామయుడు కదా, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు కదా. అవి చెప్పేటప్పుడు వినేటప్పుడు వినటానికి మాత్రమే పనికి వస్తాయి, కానీ నీ ఓడ ప్రయాణంలో తెలుస్తుంది. అలలు నీ కుటుంబ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది, నీకు మాత్రమే తెలుస్తుంది. అవి ఓడ నిమ్మలం అవ్వాలంటే నీలో ఉన్న అవన్నీ తీసివేయాలి, ఆ బరువు తీసివేయాలి. అప్పుడే దేవుడు నిన్ను సాఫీగా తీసుకెళ్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యోనాకు కూడా కోపం వచ్చినప్పుడు ఎందుకు నువ్వు రక్షించగలవు కదా, మళ్ళీ ఎందుకు ఎంత పని అది అనుకున్నాడు. అయితే యోనాకు ఒక సొర చెట్టును ఏం చేశాడంటే, యోనా అలిసిపోయి ఒక నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక సొర చెట్టు నాటడం జరిగింది. సొర చెట్టు నాటి ఆ సొర చెట్టు కింద తల వాల్చాడు, పండుకొని ఎక్కడంటే చివరి 4వ అధ్యాయంలోకి పండుకున్నప్పుడు అక్కడ ఆ యొక్క ప్రాంతంలో పండుకొని ఉన్నప్పుడు మళ్ళీ రాత్రికి తెల్లవారులోపు దేవుడు ఏం చేశాడంటే ఆ ఏరు పురుగును అక్కడ కలగజేశాడు. ఏరు పురుగు కొట్టెలోపు ఏం చేసింది, మొత్తం చెట్టు అంతా ఎండిపోయింది. మరి యోనాకు కూడా భయంకరమైన కోపం వచ్చింది. ఎందుకు నేను ఏదో ప్రశాంతంగా ప్రశాంతంగా బ్రతకనియమా అంటే యోనాను అన్నాడు దేవుడు ఒక్క మాట అన్నాడు, నువ్వు కష్టపడలేదు, నువ్వు విత్తనం వేయలేదు, నాటలేదు, ఏమీ చేయలేదు, నీకే అంత కోపం వస్తే, నీకే అంత చిరాకు వస్తే మరి నా స్వస్థాల చేత నా రక్తము పిండి బిడ్డలు మరి నాశనం అయిపోతుంటే నేను ఎలా ఊకోగలను, నేను ఎలా ప్రశాంతంగా ఉండగలనని యోనాకు మరొక్కసారి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సొర చెట్టు యోనా ఇత్తనం వేసాడా, నాటలేదు. ఒక రాత్రికి పెరిగి నీడునిచ్చేది అవుతుందా? ఒకవేళ మనం నాటితే కనీసం కొద్ది రోజులు టైం పడుతుంది. అది ఫలించాలన్నా, కొమ్మగా పెద్ద చెట్టుగా ఇది కావాలన్నా. అయితే దేవుడు అప్పుడప్పుడే కలగచేశాడు, అప్పుడప్పుడే నీడనిచ్చాడు. అయితే మొత్తం మీద అది మంచి నీడనిచ్చింది, కమ్మడి తీసేశాడు. నీ జీవితంలో కూడా ఏదో ప్రశాంతంగా కొనసాగుతుందిలే, నాకు అన్నీ ఉన్నాయిలే, అలాగా దేవుని మడిచి తిరుగుతూ ఉన్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఒక క్షణాన్ని అలా తీసేయగలడు. ఎందుకంటే ఆయన ఇచ్చుటకు అధికారం ఉంది, తీయుటకు అధికారం ఉంది. నువ్వు నేడు ఏ స్థితిలో ఉన్నా, ఈ పరిస్థితి ఎలా ఉన్నా దేవునికి లోబడి మరి దేవుని యొక్క ఆ యొక్క మరి నీకు ఇచ్చినటువంటి విశ్వాసం బట్టి, నిరీక్షణ బట్టి పక్కకు తొలగిపోకుండా నెమ్మదిగా సాఫీగా వెళ్ళిపోతున్నావా? లేదంటే నాకేముందులే ఆ యొక్క మరి ఇక్కడ నిలివే పడిన వాళ్ళకు డబ్బు అంతా హోదా ఉన్నప్పుడు, వాళ్ళు అన్ని ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడి వారే రాజు సైతం సింహాసనం దిగి తగ్గించి ప్రార్థించడం కొనసాగించాడు. ఈరోజు నేను నా జీవితంలో కూడా ఒకవేళ నేను దేవుడు మంచి స్థితి ఉండొచ్చు, దేవుడు మంచి పొజిషన్ ఉండొచ్చు, మంచి జాబ్ ఇవ్వచ్చు, మంచి ఒక ఉన్నతమైనది ఇవ్వచ్చు, కానీ నాకు ఉన్నతమైనది వద్దులే, నాకు కావాల్సిన డబ్బు ఉంది, నాకు కావాల్సిన అవసరతలు తీర్చుకోగలిగినటువంటి నాకు ప్రతిదినే నువ్వు అనే ఒక భ్రమను నువ్వు బ్రతుకుతే
దేవుడు ఒక క్షణంలో వాటి నుంచి నీకు దూరం చేయగలడు, మనశ్శాంతి లేకుండా చేయగలడు. చూసాం కదా కరోనా సమయంలో కూడా ఎంతో డబ్బు ఉంది, కంటికి కానరాని వైరస్ ఏమది. అది ఎలా డబ్బు ఏమైనా ఆ వైరస్ను ఏమైనా తీసేసుకోవడానికి అవకాశం ఉందా? పక్క మనిషి ముట్టుకోవాలన్న కూడా భయంకరమైన పరిస్థితిలో బ్రతికారు మానవుడు. అన్నీ ఉన్నాయి, దేవుడు కలిగించి ఆ వైరస్ కంటికి కనపడదు. దానికి మనిషి ఎంత పెద్ద అధికారి అయినా సరే ఆల ప్యాకెట్కు ఏది చేయాలనే భయపడి ఆ యొక్క కరోనా సీజన్ అంతవరకు కూడా చాలా భయాన్ని ప్రాణాలు గురిపెట్లో పెట్టుకొని బ్రతికాడు. ఒక మనిషి ఇంట్లో వాళ్ళ తాకాలన్నా కూడా, బయటికి పోయే తాకాలన్నా కూడా భయంకరమైన పరిస్థితుల్లోనే మానవుడు బ్రతికాడు. డబ్బు ఎప్పటికీ మానవుడిని కాపాడలేదు, డబ్బు ఎప్పటికీ మానవుని నిమ్మలంగా నడిపించలేదు. అనుకోవచ్చు డబ్బులుంటే కొంతమంది డబ్బు ఉంటేనా సాఫీగా జీవితాన్ని కొనసాగించవచ్చు, డబ్బే ప్రాముఖ్యంగా ఎంచుకుంటారు. డబ్బు ఉంది కదా, ఏది కావాలంటే ఇది కొనుక్కోవచ్చు, తినొచ్చు, హోటల్కి వెళ్ళాలన్నా లేదంటే ఏదేది చేయాలన్నా ప్రతి ఒక్కటి మనం అనుకునే తెచ్చుకోవచ్చు, తినొచ్చు. డబ్బు మనకు ఉంది కాబట్టి ఇతరులతో మనకు పని లేదు అని ఒక భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం. క్రీస్తు నమ్మినటువంటి బిడ్డలుగా నీవు నేను అలాంటి భ్రమ నుంచి విడిపించబడాలి. అలాంటి భ్రమల నుంచి మనము పక్కకు రావాలి. ఉంది దేవునికి మహిమకరంగా బ్రతకాలి, ఉంది దేవుని నామానికి ఘనత తెచ్చేవాడిగా బ్రతకాలి. ఆ డబ్బు తాత్కాలిక అవసరాలను తీర్చే వస్తుంది, కానీ ఒకవేళ నీ ప్రాణాపాయ స్థితిలో చివరికి ఒక డాక్టర్ ఏం చేస్తాడు, అమ్మా నేను చేశాను, చివరికి